హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్న లెసను 6th క్లాసు సెకండ్ లెసన్ అనమాట. పదార్థాలను సమూహాలుగా వర్గీకరించుట. వీటి నుంచి మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే వస్తువులు మరియు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. వస్తువులు మరియు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి మరి ఇక్కడ క్రింది వానిలో చూసుకున్నట్లయితే సరి అయినది ఏది? పళ్ళెం అనేది స్టీలు, గాజు, ప్లాస్టిక్ ఏదైనా ఇతర పదార్థంతో తయారవుతుందని, పెన్ను అనేది ప్లాస్టిక్ మరియు లోహంతో తయారవుతుందని ఉంది. సో ఇక్కడ మనం చూస్తే పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, వస్తువులు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. వస్తువులు మరియు అవి తయారైనటువంటి పదార్థాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించాలి. సో ఇక్కడ మనం చూస్తే పై రెండు కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. సరి అయిన దానిని గుర్తించండి. ఒక వస్తువు ఎల్లప్పుడూ కూడా ఒకే పదార్థంతో తయారయ్యి ఉండవచ్చు అన్నారు. ఒక వస్తువు ఎల్లప్పుడూ కూడా ఒకే పదార్థంతో తయారవుతుందా? తయారీ అవ్వదు. వివిధ రకాల పదార్థాలను ఉపయోగించవచ్చు. ఒక వస్తువు ఖచ్చితంగా ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో మాత్రమే తయారై ఉండవచ్చు అన్నారు. మాత్రమే ఒకటి కంటే ఎక్కువ పదార్థాలతో మాత్రమే తయారై ఉండవచ్చు అన్నారు. ఇది కూడా సరికాదు. ఒకే పదార్థాన్ని వివిధ రకాల వస్తువుల తయారీకి ఉపయోగించడం అసాధ్యం అన్నారు. ఒకే పదార్థం ఉంది, దాన్ని వివిధ రకాల వస్తువుల తయారీకి ఉపయోగించవచ్చు కదా, ఉపయోగించడం అసాధ్యం అన్నారు. సో ఇక్కడ మనకి సరికాదు. ఇక్కడ సరి అయిన దాన్ని అని అన్నారు కాబట్టి ఇక్కడ ఏది కూడా లేదు. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునేటటువంటి పదార్థం దాని యొక్క ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునే పదార్థం ఒక వస్తువును ఎందుకు ఉపయోగిస్తాం అనేటటువంటి అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి తయారు చేస్తాం. ఆ వస్తువును ఎందుకు ఉపయోగించాలి అనే దాన్ని బట్టి ఆ వస్తువు తయారీ ఉపయోగించేటటువంటి పదార్థం ఎంపిక చేస్తాం కదా. సో ఇక్కడ చూస్తే ఏంటి సరి అయినవి ఏంటి అంటే పై రెండు కూడా మనకి ఇక్కడ సరి అయినవి. ఒక వస్తువు తయారీకి మనం ఎంపిక చేసుకునేటటువంటి పదార్థం దేనిపై ఆధారపడి ఉంటుంది? దాని యొక్క ధర్మాలపై ఆధారపడి ఉంటుంది. లోహాలు ఈ క్రింది ధర్మాలని కలిగి ఉంటాయి. లోహాలు ఈ క్రింది ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఏ ధర్మాన్ని కలిగి ఉంటాయంటే వీటన్నింటినీ కలిగి ఉంటాయంటే తాంతవత, స్థరణీయత, ద్యుతిగుణం, ధ్వనిగుణం, విద్యుత్ వాహకత, ఉష్ణవాహకత, ఈ గుణాలన్నింటినీ కలిగి ఉంటాయి. ఈ క్రింది లోహాలు వాటి యొక్క భౌతిక ధర్మాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. లోహాలు మరియు వాటి యొక్క భౌతిక ధర్మాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించాలి. ఇక్కడ తాంతవత అంటే సన్నని తీగలుగా మారే గుణం అన్నారు. కాదు కదా. తాంతవత అంటే రేకుగా మారే గుణం. స్థరణీయత అంటే తాంతవత అంటే ఇక్కడ తాంతవత అంటే తీగగా మారే గుణమేనండి. స్థరణీయత అంటే రేకుగా మారేటటువంటి గుణం. ద్యుతి గుణం అంటే మెరిసేటటువంటి గుణం. మరి ధ్వని గుణం అంటే శబ్దాన్ని గ్రహించే గుణం కాదు, శబ్దాన్ని విడుదల చేసేటటువంటి గుణం. సో ఇక్కడ మనకి 4 అనేటటువంటిది సరిగా లేదు. ఈ క్రింది లోహాలు వాటి యొక్క భౌతిక ధర్మాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ ద్యుతి గుణం అంటే ద్యుతి అంటే మెరుపుకు సంబంధించింది, శబ్దాన్ని గ్రహించే గుణం అయితే కాదు. ధ్వని గుణం అంటే శబ్దాన్ని విడుదల చేసేటటువంటి గుణం. విద్యుత్ వాహకత అంటే విద్యుత్తును తన గుండా ప్రసరింపజేసేటటువంటి గుణం లోహాలు కలిగి ఉంటాయి ఇవన్నీ. ఉష్ణవాహకత అంటే ఉష్ణాన్ని తన గుండా ప్రసరింపజేసేటటువంటి గుణం. ఇవన్నీ కూడా లోహాలు కలిగి ఉంటాయి. ఇనుము తుప్పు పట్టటం అనేది లోహం యొక్క ఏ గుణాన్ని కోల్పోయే ప్రక్రియని సూచిస్తుంది? ఇనుము తుప్పు పట్టింది అంటే వాటి యొక్క మెరుపు అనేది పోయింది కదా. మెరుపు అనేది దేంటి? లోహం యొక్క ద్యుతి గుణాన్ని తెలియజేస్తుంది. ద్యుతి గుణం. లోహాలను కొత్తగా కోయబడును. కొనల వద్ద లోహాలను కొత్తగా కోయబడినప్పుడు కొనల వద్ద మనం ఈ ధర్మాన్ని గ్రహించవచ్చు.
లోహాల్ని కొత్తగా కోయబడినప్పుడు ఆ కొనల వద్ద మనం ఏ ధర్మాన్ని గమనించవచ్చు అంటే ద్యుతి గుణం, మెరుపు అనేటటువంటి ఒక లోహం ఉంది. దాన్ని మధ్యలో ఇట్లా కట్ చేసామనుకోండి, అక్కడ ఏంటంటే ఈ బయట ఉండేటటువంటి షైనింగ్ కంటే ఆ కోసిన దగ్గర షైనింగ్ అనేది అధికంగా కనిపిస్తుంది. సో కొనల వద్ద మనకి ఏం కనిపిస్తుంది అంటే ద్యుతి గుణం అనేది కనిపిస్తుంది. క్రింది వానిలో సరి అయిన దాన్ని గుర్తించండి. సులభంగా సంపీడనం అంటే ఇలా ఒత్తిడి కలిగించినప్పుడు ఆ వస్తువు అనేటటువంటిది సైజు తగ్గుతుందన్నమాట, ఇలా ప్రెస్ అవుతుంది. సులభంగా సంపీడనం చెందించగలిగే పదార్థాలను మెత్తని లేదా మృదువైన పదార్థాలు అంటారు. ఉదాహరణ దూది లేదా స్పాంజి. సులభంగా సంపీడనం చెందించలేని పదార్థాలను దృఢమైన లేదా గట్టిదనం కలిగిన పదార్థాలు అంటారు. ఉదాహరణ ఇనుము. సో ఇక్కడ మనకి పై రెండు కూడా సరి అయినవి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. అల్యూమినియం అనేది మెరిసే పదార్థం, చెక్క అనేది మెరవని పదార్థం, నూనె పూసిన కాగితం అనేది పాక్షిక పారదర్శక పదార్థం. మరి గాలి అనేది అపారదర్శక పదార్థం అన్నారు. ఇది మనకి రాంగ్ అన్నమాట. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? ఇనుము అనేది ద్యుతిగుణం కలిగి ఉంటుంది. ఓకే, ఇనుమును సులభంగా సంపీడనం చెందించగలం అంటున్నారు. సో సంపీడనం ఇనుమును సులభంగా చెందించగలమా? చెందించలేం. సో ఇక్కడ పై రెండు సరి అయినవి, ఏది సరికాదు అన్నారు. క్రింది వానిలో సరి అయినది ఏదంటే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. క్రింది వానిలో సరి అయినది ఏది? ఇసుక అనేది నీటిలో కరిగేటటువంటి పదార్థం. స్పాంజి అనేది సంపీడనం చెందించలేని పదార్థం. ఇసుక అనేది నీటిలో కరుగుతుందా అంటే కరగదండి. స్పాంజీని సంపీడనం చెందించగలం, ఇక్కడ చెందించలేము అన్నారు కాబట్టి ఇది కూడా సరికాదు. ఇక్కడ సరి అయినదంటూ ఏదైనా ఉందంటే సరి అయినదంటూ ఇక్కడ ఏదీ లేదు. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించాలి. సరి అయిన దానిని గుర్తించండి. అన్ని పదార్థాలు మనం సులభంగా సంపీడనం చెందించగలం అన్నారు. అన్ని పదార్థాలని సులభంగా సంపీడనం చెందించలేము. సో ఇక్కడ రాంగ్. పదార్థాలు రూపము, ద్యుతి, గట్టిదనం, గరుకుతనం, నుడిపిదనం వంటి భిన్న ధర్మాలను కలిగి ఉంటాయి. ఎస్, ఇక్కడ మనం చూస్తే పై రెండు సరి అయినవి, ఏది సరికాదు అన్నారు. ఇక్కడ మనకి ఆప్షన్ 2 మాత్రమే సరిగా ఉంది. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ నీటిలో కరిగే పదార్థాలు ఏంటి అంటే ఉప్పు, పంచదార. నీటిలో కరగని పదార్థాలు శుద్ధముక్క పొడి, రంపపు పొట్టు అనేవి నీటిలో కరగవు. బాగా నీటిలో కలిసిపోయేవి వెనిగరు, నిమ్మరసం. ఇక్కడ అన్ని వాయువులు నీటిలో కరుగుతాయి అన్నారు. అన్ని వాయువులు నీటిలో కరగవు. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది సరికాదు. క్రింది వానిలో నీటి ఉపరితలంపై ఒక ప్రత్యేకమైనటువంటి పొరలా ఏర్పడి నీటిలో కలవలేనిది ఏది? ప్రత్యేకమైనటువంటి పొరలా ఏర్పడి నీటిలో కరగలేనిది నూనెలు. ఆవ నూనె, కొబ్బరి నూనె, కిరోసిన్ ఇవన్నీ చెందుతాయి. కొన్ని పదార్థాలు మంచుగడ్డలు మరియు కిరోసిన్. కొన్ని పదార్థాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మంచుగడ్డలు, కిరోసిన్ వంటివి నీటిపై తేలుటకు గల కారణం. ఎందువల్ల నీటిపై తేలుతాయి? ఎందుకు తేలుతాయంటే ఈ పదార్థం యొక్క సాంద్రత అనేది నీటి సాంద్రత కన్నా తక్కువ ఉండడం వలన, సాంద్రత తక్కువగా ఉండడం వల్లనే తేలుతాయి. సో నీటి సాంద్రత కన్నా ఈ పదార్థాల యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా తక్కువ ఉండడం వల్లనే ఇవి తేలుతాయి. నీటిపై మంచు ముక్క తేలడానికి గల కారణం కూడా అదే. నీటిపైన మంచు ముక్క ఇట్లా తేలడానికి కారణం కూడా అదే అన్నమాట. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది ద్యుతి గుణం కలిగినది, మెరుపు కలిగినది బంగారం. మరి మెత్తని పదార్థం ఏది అంటే దూది, కరిగే పదార్థం ఏదంటే ఉప్పు. ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. కొన్ని లోహాలు గాలి, తేమ చర్య వలన తమ ద్యుతిని కోల్పోయి కాంతిహీనంగా కనిపిస్తాయి. అన్ని వాయువులు నీటిలో కరగవు. అన్ని ద్రవాలు నీటిలో కరుగుతాయి అన్నారు. అన్ని ద్రవాలు కూడా నీటిలో కరగవు, అన్ని వాయువులు కూడా నీటిలో కరగవు. సో నీటిలో జలచరాలు మరియు మొక్కల మనుగడకు కారణమైనది నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్. సో ఇక్కడ మనకి సరి అయినది కానిది ఏంటి అంటే ఆప్షన్ 3 అన్నమాట. క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. సరి అయినది గుర్తించాలి.
ఏ పదార్థం గుండా మనం చూడగలమో వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు. నీరు ఒక పాక్షిక పారదర్శక పదార్థం, చెక్క ఒక పారదర్శక పదార్థం. ఇక్కడ సరి అయినది ఏది? సరి అయినదంటూ ఇక్కడ ఏదీ లేదు. చెక్క అనేది ఒక పారదర్శక పదార్థం అన్నారు, రాంగ్ అండి. ఇది అపారదర్శక పదార్థం, సో ఇది రాంగు. అంటే ఇక్కడ సరి అయినదంటూ ఏమైనా ఉందా అంటే ఏది లేదు, కాబట్టి ఆన్సర్ అనేది ఏది కాదు అవుతుంది. నీరు అనేది ఒక పాక్షిక పారదర్శకం అన్నారు, ఇది కూడా రాంగు, అపారదర్శక పదార్థం కాబట్టి. ఏ పదార్థం గుండా మనం చూడగలమో వాటిని అపారదర్శక పదార్థాలు అంటారు అన్నారు, ఇది కూడా రాంగు. సో 3 కూడా రాంగ్ అన్నమాట. క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది. ఏ పదార్థం గుండా మనం చూడలేమో వాటినే పారదర్శక పదార్థాలు అంటారు. అట్టపెట్టె అనేది ఒక పాక్షిక పారదర్శక పదార్థం, లోహాలు పాక్షిక పారదర్శక పదార్థాలు అన్నారు. సో ఇక్కడ మనకి చూస్తే సరి అయినది కానిది అన్నాం. ఇక్కడ ఇవేవి కూడా సరికాదు. చూడండి, ఏ పదార్థాల గుండా మనం చూడలేమో వాటిని అపారదర్శక పదార్థాలు అంటాం, పారదర్శక కాదు. మరి అట్టపెట్టి ఒక పాక్షిక పారదర్శకం అన్నారు. అట్టపెట్టి గుండా మనం చూడగలమో? చూడలేం, అది కూడా అపారదర్శకమే. లోహాలు పాక్షిక పారదర్శక పదార్థాలు అన్నారు, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ మనకి సరి అయినది కానిది ఏంటంటే పైవన్నీ కూడా రాంగే. ఈ క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఏ పదార్థం గుండా వస్తువుల్ని మనం ఏ పదార్థాల గుండా వస్తువులను చూడగలం కానీ స్పష్టంగా చూడలేమో వాటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. తినుబండారాలను సాధారణంగా అట్టపెట్టెలలో నిల్వ చేస్తారన్నారు, ఇది రాంగ్. అన్ని ప్లాస్టిక్లు కూడా పారదర్శక పదార్థాలు అన్నారు, ఇది కూడా రాంగ్. సో ఇక్కడ చూస్తే సరి అయినది ఏది అంటే ఆప్షన్ 1 మాత్రమే సరి అయినది. క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. రాయి పారదర్శకంగా ఉంటుంది, కానీ గాజు అనేది అపారదర్శకంగా ఉంటుంది. ఒక నోటు పుస్తకం మెరుపును కలిగి ఉంటుంది, అయితే ఎరేజర్కు ద్యుతిగుణం ఉండదు. శుద్ధముక్క నీటిలో కరుగుతుంది. ఇక్కడ చూడండి, శుద్ధముక్క నీటిలో కరగదు, శుద్ధముక్క రంపపు పెట్టే నీటిలో కరగదు. ఒక నోటు పుస్తకం అనేది మెరుపును కలిగి ఉంటుంది, ఎరేజర్కు ద్యుతిగుణం ఉండదు అన్నారు, ఇది కూడా రాంగు. రాయి అపారదర్శకం అండి, పారదర్శకం కాదు. గాజు అనేది పాక్షిక పారదర్శకం లేదా పారదర్శకం. సో ఇక్కడ మనకి ఇది కూడా సరిగా లేదు. ఇక్కడ ఒక చెక్క ముక్క నీటిపై తేలుతుంది అనేది మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది గుర్తించండి. చెక్క అనేది నీటిలో కరగదు, నూనె నీటిలో కరిగిపోతుంది, ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది, వెనిగర్ నీటిలో కరగదన్నారు. ఇక్కడ చూస్తే సరి అయినది ఆప్షన్ 3 మాత్రమే సరి అయినది. ఇసుక నీటి అడుగు భాగానికి చేరుతుంది అనేది మాత్రమే సరి అయినది. చెక్క నీటిలో కరగదు అన్నారు. అలాగే నూనె నీటిలో కలిసిపోతుంది అన్నారు, చెక్క నీటిలో కరగదన్నారు. అలాగే నూనె నీటిలో కలిసిపోతుంది అన్నారు, రాంగు. వెనిగర్ నీటిలో కరగదన్నారు, రాంగు. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.